జపాన్ దేశం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో మనకి ముఖ్యంగా నచ్చేది వాళ్ళ డిసిప్లైన్. కానీ ఈ జపాన్ లో మనకి తెలియని విషయాలు కూడా చాలా జరుగుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. KFC ప్రపంచంలో క్రిస్మస్ పండుగ అంటే ఫ్యామిలీస్ తో డిన్నర్ చేయటం, టర్కీ కోడిని తినటం, ఇంకా కేక్స్ ని కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవటం. కానీ జపాన్ లో మాత్రం క్రిస్మస్ పండుగ అంటే KFC చికెన్ ని తినటం. అది కూడా 10 రోజుల ముందే బుక్ చేసుకోవాలి. అయితే ఈ ఆచారం ఎప్పుడు మొదలైందంటే 1970లో. ఆ టైంలో క్రిస్మస్ పండుగప్పుడు ఈ ఫారెన్ పీపుల్ ఈ జపాన్ కి వచ్చినప్పుడు ఈ టర్కీ కోడిని కొనటానికి వెతికేవాళ్ళు. కానీ వీళ్ళకి టర్కీ కోడి దొరికేది కాదు. అప్పుడే ఒక KFC మేనేజర్ క్రిస్మస్ పండుగ అంటే టర్కీ కోడి తినాలా, KFC చికెన్ ని తిన్నా సరిపోతుంది అనే ఒక యాడ్ ని తయారు చేశాడు. ఆ యాడ్ బ్లాక్ బస్టర్ అవటంతో అప్పటి నుంచి ఈ జపాన్ లో క్రిస్మస్ పండుగ రోజు ఫ్యామిలీస్ తో ఈ KFC చికెన్ ని తినటం ఒక ట్రెడిషన్ గా మారిపోయింది. బయట వారికి ఇది ఫన్నీగా అనిపించినా జపాన్ లో మాత్రం ఇది ఒక ఫెస్టివల్ ట్రెడిషనల్ ట్రీట్ గానే చూస్తుంటారు. ఫేక్ ఫుడ్. జపాన్ లో ఉన్న రెస్టారెంట్స్ లోకి వెళ్ళినప్పుడు బయట గ్లాసెస్ డిస్ప్లేస్ లో మనం చూసే ఈ ఫుడ్స్ అనేవి నిజమైనవి అని అనుకుంటాం. కానీ నిజానికి అవి ప్లాస్టిక్ తో తయారు చేసిన ఫేక్ ఫుడ్ మోడల్స్. ఈ కల్చర్ జపాన్ లో చాలా పాతది. సుమారు 100 సంవత్సరాల క్రితమే మొదలైంది. మొదట వీటిని ఫారెన్ టూరిస్టుల కోసం పరిచయం చేశారు. ఎందుకంటే వారికి జపనీస్ మెను అర్థం అవటం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఒక ఆర్ట్ ఫామ్ గా మారిపోయింది. ప్రతి డిష్ ని ఎంత రియలిస్టిక్ గా రెప్లికేట్ చేస్తారంటే నిజమైన భోజనం లాగానే కనిపిస్తుంది. దీనివల్ల కస్టమర్స్ కి ఏం ఆర్డర్ చేస్తున్నామో కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. అయితే ఈ ఫేక్ ఫుడ్ తయారు చేయటం కూడా ఖర్చుతో కూడుకున్న పని. కొన్ని డిస్ప్లేస్ కి లక్షల్లో ధర కూడా ఉంటుంది. ఇది కేవలం రెస్టారెంట్స్ లోనే కాదు, కొంతమంది టూరిస్టులు ఈ ఫేక్ ఫుడ్ ని ఈ జపాన్ కి గుర్తుగా కొనుక్కుంటూ కూడా ఉంటారు. బయట వారికి ఇది వింతగా అనిపించినా జపాన్ లో ఈ ఫేక్ ఫుడ్ అనేది ఒక కల్చరల్ ఆర్ట్ మరియు బిజినెస్ కల్చర్ గా మారిపోయింది. 100 years. జపాన్ దేశం మొత్తం జనాభాలో దాదాపు 30% మంది 65 సంవత్సరాలు నిండిన వాళ్ళే ఉన్నారు. ఇంకా 1,00,000కు పైగా 100 సంవత్సరాలు నిండిన వాళ్ళు బ్రతుకుతున్నారు. నిజానికి ఇది చాలా అరుదైన రికార్డుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా 30 సంవత్సరాలకే గుండె జబ్బులు రావటం, 50 సంవత్సరాలకే మనుషులు చనిపోవటం జరుగుతుంది. కానీ ఈ జపాన్ వాళ్ళు మాత్రం ఇలా 100 సంవత్సరాల పైగా బ్రతుకుతూ మిగతా దేశాల వాళ్ళ అందరికీ షాకింగ్ కలిగించేలా చేస్తున్నారు. అయితే ఈ జపాన్ వాళ్ళకి ఇది ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి వాళ్ళ తినే ఫుడ్ మెనూని చూడండి. వీళ్ళు తినే ఫుడ్ మొత్తం ఇలాంటి చిన్న బౌల్స్ లోనే తింటుంటారు. అది కూడా చేత్తో తినకుండా ఇలాంటి స్టిక్స్ తో మాత్రమే తింటారు. వీళ్ళ ఫుడ్ మెనూలో ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ సరిసమానంగా వాళ్ళకి ఎంతైతే అవసరమో అంతే తింటుంటారు. మిగతా దేశాల్లో జంక్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ని విపరీతంగా తింటూ, ఇంకా మన ఇండియాలో అయితే ఈ రైస్ ని మనకి అవసరం కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో కడుపు నిండా తినేస్తూ ఇలాంటి ఊబకాయంగా ఉండే శరీరంలోకి మారిపోతున్నారు. ఈ రోజుల్లో బయట కనిపిస్తున్న 20 మంది మగవాళ్ళలో 15 మంది ఊబకాయం మనుషులే కనిపిస్తున్నారు. దీనికి కారణం ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ని, జంక్ ఫుడ్స్ ని కంట్రోల్ లేకుండా తినేయటమే. ఇంకా ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేయకుండా వాళ్ళ బాడీని ఇంత హెవీగా పెంచేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మన శరీరం మనకు బ్రతకటానికి, పని చేయటానికి ఎంతలా సపోర్ట్ చేస్తుందో, మన శరీరానికి అవసరమైన వాటిని అందజేయటం కూడా అది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. వాటర్ ఎక్కువగా త్రాగటం, కార్బోహైడ్రేట్ మరియు జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయటం, అన్నిటికన్నా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం అరగంటైనా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఇంకా ఒక నియమంలా పెట్టుకోవాలి. నేను ఎక్సర్సైజ్ చేస్తేనే ఫుడ్ తినటానికి అర్హుణ్ణి అనే నియమాన్ని పెట్టుకుంటే చాలా మంది జీవితాల్లో మార్పులు వస్తాయి. జపాన్ వాళ్ళు కూడా కన్సిస్టెంట్ గా ఇలా చేస్తుంటారు. అందుకే ప్రపంచంలోనే ఎక్కువ రోజులు బ్రతుకుతున్న మనుషులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 100 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఈ జపాన్ వాళ్ళు 100 సంవత్సరాలకు పైగా బ్రతుకుతూ మిగతా దేశాల వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా కూడా నిలబడ్డారు. ఎర్త్క్వేక్స్. ఈ జపాన్ భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశం అయినప్పటికీ వాళ్ళు తమను తాము రక్షించుకోవటంలో ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచారు. ఈ జపాన్ లో ఉండే బిల్డింగ్స్ అన్ని ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ టెక్నాలజీతో డిజైన్ చేస్తారు. అంటే భూకంపాలు వచ్చినా కూడా ఈ బిల్డింగ్స్ కూలిపోకుండా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. స్కూల్స్, ఆఫీసెస్ లో ఇలాంటి ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఎలా సేఫ్ గా తప్పించుకోవాలో నేర్పిస్తుంటారు. దాంతో ఈ జపాన్ ప్రజలు ఈ భూకంపాలు వచ్చినప్పుడు ఎలా సేఫ్ గా తప్పించుకునే ప్రాణాలు
కాపాడుకోవాలో ముందే తెలుసుకుంటారు. ఈ భూకంపాలు వచ్చినప్పుడు మొబైల్ అలర్ట్స్, సైరన్స్ ద్వారా వెంటనే ఈ ప్రజలకి సమాచారం అందుతుంది. దాంతో ప్రతి ఒక్కళ్ళు సేఫ్ ప్లేస్ ని చూసుకుని వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటారు. పబ్లిక్ ప్లేసెస్ లో ఎమర్జెన్సీ కిట్స్, షెల్టర్స్ కూడా సిద్ధంగా ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఈ బుల్లెట్ ట్రైన్స్ కూడా భూకంపం డిటెక్ట్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. ఈ జపాన్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్స్ భూకంపాలను ముందుగానే డిటెక్ట్ చేయడానికి మోడర్న్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నాయి. ఇంకా కోస్టల్ ఏరియాస్ లో సునామీ వాల్స్ ని నిర్మించి ఈ ప్రజలు చనిపోకుండా కూడా కాపాడుతున్నారు. మొత్తానికి ఈ జపాన్ భూకంపాలతో బ్రతకటం నేర్చుకున్న దేశం. టెక్నాలజీ, అవేర్నెస్, డిసిప్లిన్ మొత్తం కలిపి వీళ్ళని రక్షిస్తున్నాయి. నిజం చెప్పాలంటే భూకంపం వచ్చినప్పుడు ఆ మనిషి బ్రతుకుతాడో చనిపోతాడో అర్థం కాని సిచ్యువేషన్ వాళ్ళకి తెలిసినా కూడా ఇంకా ఆ దేశంలోనే ధైర్యంగా బ్రతకటం చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. రెడ్ లైట్ ఏరియాస్. జపాన్లోని రెడ్ లైట్ ఏరియాస్ అనేవి చాలా పాపులర్ అయ్యాయి. ఈ ప్రాంతంలో బార్స్, నైట్ క్లబ్స్, హోస్ట్ క్లబ్స్, మసాజ్ పార్లర్స్ లాంటి అనేక నైట్ లైఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అందుకే వీటిని నెవర్ స్లీప్ డిస్ట్రిక్ట్స్ అని కూడా పిలుస్తుంటారు. నిజానికి ఇక్కడ వ్యభిచారం అనేది నిషేధం అయినప్పటికీ లూప్ హోల్స్ వల్ల కొన్ని సర్వీస్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నియోన్ లైట్స్, రెస్టారెంట్స్, గేమింగ్ సెంటర్స్ వల్ల ఇవి టూరిస్టులకి బాగా ఆకర్షణీయంగా మారాయి. కానీ ఈ గ్లామర్ వెనక యకుజా మాఫియా గ్యాంగ్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది. వాళ్ళు అన్అఫీషియల్ గా ఈ ప్రాంతాలని కంట్రోల్ చేస్తూ అక్కడ బిజినెస్ నుంచి ఇన్కమ్ లో వాటా కూడా తీసుకుంటారు. పోలీస్ ప్రయత్నాలు ఉన్నప్పటికీ మాఫియా షాడో మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. అందుకే అవుట్ సైడర్స్ వెళ్ళినప్పుడు స్కామ్స్, ఓవర్ చార్జింగ్ వంటి సమస్యల్ని ఖచ్చితంగా ఫేస్ చేస్తుంటారు. మొత్తానికి జపాన్ లోని రెడ్ లైట్ ఏరియాస్ అనేవి హిస్టరీ, నైట్ లైఫ్, గ్లామర్ మరియు మాఫియా కంట్రోల్ కలిసిన యూనిక్ ప్లేసెస్ అని చెప్పచ్చు. టాటోస్. ఈ రోజుల్లో టాటోస్ అంటే చాలా మంది ఫ్యాషన్ లేదా బాడీ ఆర్ట్ గా చూస్తారు. కానీ జపాన్ లో మాత్రం ఈ టాటోస్ కి నెగటివ్ ఇమేజ్ ఉంది. దీనికి ప్రధాన కారణం యకుజా అనే మాఫియా గ్యాంగ్. వీళ్ళు శరీరం అంతా పెద్ద పెద్ద టాటోస్ వేసుకోవటం వల్ల టాటోస్ అంటే ఈ జపాన్ సొసైటీలో క్రైమ్, అండర్ వరల్డ్, వైలెన్స్ కి సింబల్ గా అయిపోయింది. అందుకే ఇప్పటికీ జపాన్ లో పబ్లిక్ ప్లేసెస్ లో టాటోస్ ఉన్న వారిని దూరం పెట్టేస్తారు. అంతేకాదు స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్ వంటి ప్లేసెస్ లో కూడా ఈ టాటోస్ ఉన్న వాళ్ళని లోపలికి అనుమతించరు. మామూలుగా ఈ ఫారిన్ కంట్రీస్ లో ఉండే చాలా మందికి ఈ టాటోస్ ని మనం చూస్తుంటాం. అలాంటి టూరిస్టులు ఈ జపాన్ కు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఉన్న జపాన్ పీపుల్ ఈ టాటోస్ ని నార్మల్ గా చూస్తున్నా కూడా దీనికున్న నెగటివ్ ఇమేజ్ మాత్రం ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. ట్రైన్ డెవలప్మెంట్. జపాన్ రైల్వే ప్రపంచంలోనే చాలా అడ్వాన్స్డ్ అని పేరు తెచ్చుకుంది. దానికి కారణం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రైవేట్ కంపెనీస్ కూడా కలిసి పనిచేయటం. 20వ శతాబ్దంలో జపాన్ రైల్వేని చిన్న చిన్న కంపెనీస్ గా విభజించి కొన్ని భాగాలు ప్రైవేట్ సెక్టర్స్ కి ఇచ్చారు. దీనివల్ల కాంపిటీషన్ పెరిగి ప్రతి కంపెనీ ప్యాసింజర్స్ కి బెస్ట్ సర్వీస్ ఇవ్వటానికి పోటీ పడుతూ పనిచేశాయి. ట్రైన్స్ మాత్రమే కాదు, స్టేషన్స్ దగ్గర షాప్స్, హోటల్స్, థీమ్ పార్క్స్ కూడా నిర్మించారు. దాంతో ఈ రైల్వేస్ కేవలం ప్రయాణాలకే కాకుండా ఒక పెద్ద బిజినెస్ సెంటర్ గా కూడా మారిపోయింది. ఈ మోడర్న్ బుల్లెట్ ట్రైన్స్ ను కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయటం వల్లే ఇంత ఫాస్ట్ గా ప్రజలు ముందుకి తీసుకొచ్చారు. ఇంకా ఈ జపాన్ లో ట్రైన్స్ ఎప్పుడు కరెక్ట్ టైం కే వస్తుంటాయి. ట్రైన్ లోపల కూడా చాలా నీట్ గా ఉంచుతారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త అనేది ఉండదు. ట్రైన్ లో కూర్చునే వాళ్ళు కూడా డిసిప్లిన్ గా ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే ట్రైన్ నడిపే కంపెనీస్ తమ పేరు చెడిపోకుండా కాపాడుకోవటానికి. అందుకే వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తుంటారు. టోక్యో, ఒసాకా వంటి పెద్ద సిటీస్ లో ప్రైవేట్ రైల్ లేకపోతే ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం. ప్రతిరోజు లక్షల మందిని సేఫ్ గా టైం కి తమ డెస్టినేషన్ కి చేరేలా ఈ జపాన్ రైల్వే సిస్టమ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. టూ ఫేస్డ్ కల్చర్. మామూలుగా వేరే దేశాల్లో ఒక ఫ్యామిలీలో అందరూ ఆడపిల్లలు పుడితే వాళ్ళకి సర్నేమ్ అనేది పోతుంది. అలానే చివరికి పెళ్లి కూతురు వాళ్ళ ఆస్తి మొత్తం కూడా పెళ్లి కొడుక్కే వెళ్ళిపోతుంది. ఈ కాన్సెప్ట్ కి ఈ జపాన్ పూర్తిగా ఆపోజిట్ గా ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి పనులు జపాన్ లో ఉండే ధనవంతులు మాత్రమే చేస్తుంటారు. అదేంటంటే వాళ్ళ సర్నేమ్ పోకుండా ఉండటానికి, అలానే వాళ్ళ ఆస్తిని కాపాడుకోవటానికి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఆడపిల్లలు ఉంటే ఒక మగపిల్లవాడిని దత్తత తీసుకుంటారు. ఒక్కోసారి ఈ జపాన్ ఫ్యామిలీలో మగపిల్లవాడు ఉన్నా కూడా అతనికి వాళ్ళకుండే కంపెనీస్ ని మేనేజ్ చేసే స్టామినా లేకపోయినా కూడా అప్పుడు కూడా వేరే మగపిల్లల్ని దత్తత తీసుకోవటం చేస్తుంటారు. అప్పుడు నిజమైన వారసుడికి లోపల ఎంత బాధ ఉన్నా
కూడా దిగమింగుకోవాల్సిందే. ఇదంతా ఈ జపాన్ లో ఉండే ధనవంతులు వాళ్ళ సర్నేమ్ ని ఇంకా వాళ్ళ ఆస్తిని కాపాడుకోవటానికి ఇలా వేరే మనుషుల్ని దత్తత తీసుకుంటూ ఉంటారు. బయటికి ఒక ముఖం, లోపల ఇంకో ముఖం. అదే జపాన్ టూ ఫేస్డ్ కల్చర్. క్రూకుడ్ టీత్. మామూలుగా మనకి పళ్ళ వంకర్లు ఉంటే వాటిని వీలైనంత త్వరగా సరి చేయించుకొని మన పళ్ళని అందంగా చేసుకుంటాం. కానీ జపాన్ ఆడవాళ్ళకి మాత్రం ఇలా వంకరగా పళ్ళు ఉంటే వాళ్ళు చాలా అందగత్తెలు అని ఇక్కడ ఉండే జపాన్ మగవాళ్ళు నమ్ముతుంటారు. విచిత్రం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ టీత్ అనేది స్ట్రైట్ గా, నీట్ గా, అందంగా ఉన్నా కూడా వాటిని వంకర్లుగా చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఇలాంటి ఆడవాళ్ళని ఈ జపనీస్ మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకు ఇష్టపడతారని ఈ మగవాళ్ళని అడిగితే ఇలా వంకరగా పళ్ళు ఉన్న ఆడవాళ్ళు చిన్నపిల్లలుగా, అమాయకంగా, చాలా క్యూట్ గా కనిపిస్తారని వీళ్ళు చెప్తున్నారు. బయట వాళ్ళకి ఇది విచిత్రంగా అనిపించవచ్చు, కానీ జపాన్ వాళ్ళు మాత్రం ఇది వాళ్ళ అందానికి ఒక కొత్త నిర్వచనంగా చూపిస్తున్నారు. స్లీపింగ్ ఆన్ ద ట్రైన్. జపాన్ లో ప్రొఫెషనల్ గా కనిపించే కొంతమంది ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటారు. రోడ్ల మీద, పార్కుల్లో, అలానే ట్రైన్స్ లో. ఇలా ప్రతిరోజు అందరికీ కనిపిస్తూనే ఉంటారు. అది కూడా వాళ్ళ బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్ అలానే ఉన్నా కూడా వాళ్ళు గాఢ నిద్రలో నిద్రపోతారు. విచిత్రం ఏంటంటే ఇలా గాఢ నిద్రలో నిద్రపోతున్న ఇలాంటి వాళ్ళని చూసిన ప్రజలు వీళ్ళని చాలా గౌరవంగా చూస్తారు. ఎందుకంటే మామూలుగా ఎలాంటి కంపెనీల్లో అయినా 8 hours వర్కింగ్ అనేది ఉంటుంది. కానీ ఈ జపాన్ వాళ్ళు 10 నుంచి 12 గంటల వరకు పనిచేస్తూ ఇంకా ఒక్కోసారి ఎక్స్ట్రా 3 hours కూడా పనిచేస్తూ పూర్తిగా అలసిపోతుంటారు. అందుకే వాళ్ళకి కొంచెం ఖాళీ దొరికినా కూడా ఆ సమయాన్ని కేవలం ఈ నిద్రకే ఉపయోగించుకుంటారు. అలానే ఇక్కడ క్రైమ్ రేట్ కూడా తక్కువగా ఉండటంతో అదే ధైర్యంతో వీళ్ళ బ్యాగ్స్ ని, మొబైల్ ఫోన్స్ ని కూడా అక్కడే వదిలేసి ఇలా నిద్రపోతుంటారు. ఇలా నిద్రపోవటాన్ని ఇక్కడ వీళ్ళు ఇనేమూరి అని అంటారు. అంటే ప్రజల మధ్య కూర్చొని నిద్రపోవటం అని అర్థం. అయితే ఇలాంటి వాళ్ళని ఎందుకు గౌరవంగా చూస్తారంటే వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని ఇలా వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.